హలో ఫ్రెండ్స్, ఈరోజు మా పాపకి యాపిల్ పూరి చేస్తున్నాను. ముందు ఇలా ఒక పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసి ఇలా మరిగించుకుంటూ ఉండాలి. తర్వాత ఒక యాపిల్ పండు తీసుకొని ఇలా పీల్ చేసుకోవాలి మొత్తం. తర్వాత ఇలా చాకుతోటి సన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనం ఇలా కట్ చేసుకునేసరికి వాటర్ బాగా మరుగుతుంది. ఇప్పుడు ఒక ఇలా హోల్స్ ఉండే ప్లేట్, ఏ ప్లేట్ అయినా ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ ఇలా పెట్టుకొని ఈ పీసెస్ మొత్తం ఈ విధంగా వేసుకోవాలి. మనం ముందుగానే అలా పెట్టుకొని వాటర్ పెట్టుకొని ఇలా యాపిల్ కట్ చేసుకునేసరికి ఆ వాటర్ మరుగుతాయి కాబట్టి తొందరగా మనకు ఒక 10 మినిట్స్లో కల్లా యాపిల్ అనేది ఉడికిపోద్ది. బాగా తొందరగా ఉడికిపోద్ది, మనకి తొందరగా పనిద్ది. ఈ విధంగా పెట్టుకొని పీసెస్ మొత్తం ఇలా మూత బాయిల్ వేయాలి. ఆవిరికి బాగా ఎక్కువ తొందరగా ఉడికిపోద్ది. ఇంకా 10 మినిట్స్ అయింది ఫ్రెండ్స్, చూద్దాము ఎలా ఉడికిందో. చూడండి, ఇంకా ఇక్కడ మీరే బాగా ఉడికిపోయింది కదా. ఇంకా వీటిని తీసుకొని మిక్సీలో వేసుకుందాం. ఇంకా ఇలా తీసుకొని మనం మిక్సీలో వేసుకుందాం. ఇవే వాటర్ మనం కొంచెం వేసుకొని ఇవి కొంచెం వేడంగా ఉన్నాకే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా యాపిల్ ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు చాలా మంచిది. రోజు పిల్లలకు ఖచ్చితంగా పెట్టండి. యాపిల్ అనేది అన్నిటికంటే చాలా మంచిది. ఈ వాటర్ మనం ఇలా ఉడకబెట్టాం కదా, ఈ వాటర్ కూడా పిల్లలకి తాపండి. మనం పెట్టేటప్పుడు ముందుగా తాపండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.